so sorry. Take me a drink. Hot or cold? Surprise me. I'll make you hot. Then do it. తీసుకో 170 రూపాయలు. ఇదిగో. ఎందుకు రోడ్లో కొంటావు? హోటల్కి వెళ్తున్నాం కదా. ఇస్ ఇట్ గుడ్? Yeah. This is tasty. Really? Really? Yeah, man. Yeah, man. It's a very delicious. బొచ్చు డెలిషియస్. ఇంట్లో అమ్మ చేసి పెట్టిన ఇడ్లీ దోశలు తినే మోకాలకి స్టార్ హోటల్ ఫుడ్ కావాలంట. ఇలా మోకాలకి ఇదే ఎక్కువ. రైడ్కి భయపడి మిమ్మల్ని స్టార్ హోటల్కి తీసుకెళ్లేదే, లేదంటే మీకు రోడ్డు పక్కన అదే ఎక్కువ. What? హే నథింగ్. ఏం చెప్పావు? కళ్ళు ఎత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? నువ్వు గుద్దుకొని చావడానికి నా బండి దొరికిందా నీకు? Hey, bye రా. బాయ్. నువ్వా? ఎవడా మందు తగ్గి కారు కట్టంగా పట్టి డబ్బులు కొట్టేయడానికి వచ్చాడేమనుకున్నా. ఏంటి ఆలోచిస్తున్నావు? బాయ్, ఈరోజు లీవా? మీ బండి దగ్గరికి వెళ్ళొస్తున్నాం. నేను గన బ్రేక్ కొట్టలేదనుకో ఈ పాటికి పైలోకం వెళ్ళేవాడివి. సరే బాయ్, మేము వెళ్ళొస్తాం. రేయ్, గమనిస్తున్నట్టు పదవాళ్ళం. సరే బాయ్, మేము వెళ్ళొస్తాం. Who's this? Who is this cheap fellow? ఏ నీకు కావాలా? Cheap? No. రిక్సన్, రిక్సన్, రే రిక్సన్. ఏంట్రా? ఒక చిన్న ఎక్స్చేంజ్ ఆఫర్. మన ఇద్దరం చేంజ్ చేసుకుందామా? ఏయ్, పద. రే 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 ఆగరా. ఆఫర్ వేస్ట్ చేయకూడదు అనుకున్నా. సరే మన పని చూద్దాం పదా. నేను కొంచెం బిజీగా ఉన్నాను. ప్రోగ్రామా? ఏం ప్రోగ్రామ్? సరే ఓకే, నైట్ మీట్ అవుదాం. యా బాయ్. మన ఫుడ్ ఇక్కడే తీసుకుందామా? Yeah, man. Yeah. It's rocking. తొక్కలో రాకింగ్. గుర్రానికి ఏదో అయితే ఎండుగడ్డి కూడా తింటదట. ఇదిగోండి. ఏంటి బాయ్, ప్రోగ్రామ్ బాగా గ్రాండ్ గా జరిగిందా? కూడా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎక్కడ? నేను చూశాను బాయ్. వెళ్ళిపోయారా? అక్కడ ఉన్నారు. ఓహో సరేలే, మీరు కానివ్వండి. 4 పరోటాలు, 4 చపాతీలు, చిల్లీ చికెన్. Hey, are you really bike rider? యా. Oh. Then why didn't you ride today? బైక్ రైడింగ్కి వెళ్తే మిమ్మల్ని ఎవరు రైడ్ చేస్తారు? What? హే నథింగ్. ప్రైస్ మనీ ఇస్ టూ లో. యా, జస్ట్ 50,000 కోసం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఇట్స్ చీప్. జాలీగా తిరుగుతున్నావా? అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఏం ప్రాబ్లం? ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆగండి, ఎందుకు కొడుతున్నారు? అసలు ఎందుకు కొడుతున్నారయ్యా? ఎందుకు కొడుతున్నారు? ఆగండి. ఆ రోజు రైలు బయట పెట్టింది. వీళ్ళని వదలరు. మదరు వదలద్దు, పట్టుకో. హలో, ఎవరు? కృష్ణ, నువ్వు చెప్పిన హోటల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను సార్. చేతిలో ఫోన్ ఉంది.
సారీ సార్, నేను పోలీస్ స్టేషన్ వరకు వచ్చాను. ఒక కాంప్రమైజ్ కోసం వచ్చాను సార్. సార్ మీకు ఫోన్ చేశాను, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మీరు తప్పుగా అనుకోకుంటే కాసేపు అక్కడే వెయిట్ చేస్తారా? నేను వచ్చేస్తాను. ఏ పోలీస్ స్టేషన్? నేనే వస్తాను. ఇక్కడికా? ఇట్స్ ఓకే, చెప్పండి, వస్తాను. సార్, 2 టౌన్ పోలీస్ స్టేషన్. సార్ వచ్చాక ఫోన్ చేయండి, నేను బయటికి వస్తాను. ఓకే. ఏమైందయ్యా? తెలియదన్నా. రే, ఏంట్రా? అతను ఫోన్ తీసుకొని నేరుగా హోటల్కి వచ్చేసాడంట్రా. మనం అక్కడ లేమని ఫోన్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా? లేదు, అతనే ఇక్కడికి వస్తా అన్నాడు. అలా అన్నాడా? అయితే మనిషి డీసెంట్ అనుకుంటాను. అతను డీసెంటేరా, అతనితో పాటు వచ్చిందే అదే గజ్జల నమస్తే సార్. అమ్మాయిలందరూ ఎంతేరమ్మా, దొరికిందనుకో దాన్ని. ఇదిగో వచ్చారు చూడు. ఆ బండి కేసా? ఓయ్, అక్కడేం చేస్తున్నావయ్యా? బండిని తర్వాత చూడొచ్చు, ముందు లోపలికి రా. ఇక మనం చూడబోయేది డుట్టుకు సంబంధించిన ఆఖరి కేసు. ఇది అర్థం కావాలంటే డుట్టు ఇంకొక పయనాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. మనం చూసిన 2 పయనాల్లో సందడి ఆర్భాటం ఇందులో లేనప్పటికీ ఈ డుట్టు ఇక్కడికి రావడానికి ఈ పయనం కూడా ఓ కారణమే. హలో రీతా, టుడే ఐఎమ్ నాట్ ఫ్రీ యాక్చువల్లీ. ఇంకొక రోజు కలుద్దామా? I really come to see you, Deepak. If you can't understand that, it's okay. Just leave it. రీతా, హోప్ యూ అండర్స్టాండ్. ఆఫీస్ వదిలి ఎలా రాను? Don't say that, Deepak. You know my situation. అదంతా ఓవర్కమ్ చేసి నేను నిన్ను చూడటానికి వస్తున్నాను. అది నీకు నచ్చకపోతే ఓకే. ఓకే, కూల్ కూల్ కూల్, ఐల్ మేనేజ్. బట్ నా బైక్ సర్వీస్కి ఇచ్చాను కదా, ఈవినింగే వస్తుంది. నో బైక్ వద్దు, గెట్ ఎ కార్. అదే కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే దెన్, at 10 I'll be there. Bye. ఓకే డార్లింగ్, బాయ్. హలో, హాయ్. నేను ట్రాఫిక్ సిగ్నల్లో ఉన్నా. ఏమైంది? నో 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 నో, నేను అక్కడికే వెళ్తున్నా. అవును, నువ్వు ఎక్కడ ఉన్నావు? సరే, స్టేషన్ బయట ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే ఓకే, బాయ్. ఏ సిగ్నల్ పడింది. ముస్తఫా వెళ్ళు, టైం అయింది. ముస్తఫా వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. ఓకే ఓకే, నేను మళ్ళా చేస్తా నీకు, సరేనా? మన టీవీలో ఎవరితో బండ్లు లేవే, అన్నీ బయటికి వెళ్ళాయి. ఇప్పుడు ఏం చేస్తామన్నా? వాడు వచ్చేస్తాను. ప్రస్తుతానికి కావాలంటే నా దగ్గర ఒక బండి ఉంది. బావా, బైక్ ఓకేనా? ఈ సమయంలో మీరు ఆలోచించి ఏం చేయలేరు. నచ్చకపోతే ట్యాక్సీలో పోండి. ఏంటి అన్నా, ఒక్క నిమిషం. లవ్వరు కదరా, బండి జాగ్రత్తగా ఉంటుందిగా. రీతా, కార్ లేదు. అలా ఏం బైకే కాదన్నా, ఉంది. నాకు చాలా రోజు పరిచయం. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈ కాలంలో ఎవరిని నమ్మలేవురా. బైక్ ఓకే అంట. ఓకేనా అన్నా? బైక్ ఓకేనా? సరే మామ, అయితే నేను వెళ్ళి కీస్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, సరేనా? అవసరంగా నెల్లూరు దాకా వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే ఈ కారే ఇచ్చుండేవాడిని. ఇదిగోనయ్యా, ఆర్సీ బుక్ ఒరిజినలే, జెరాక్స్ లేదు. ఒకరోజే కదా, భద్రంగా ఉంచుకో. సరే ఉండండి, నేను వెళ్ళి బండి తీసుకొస్తా. బావా, ఆర్సీ బుక్ భద్రం బావా. ఈ బండిలో ఇగ్నిషన్ ప్రాబ్లం ఉంది. ఈ బండికి ఏ తాళం పెట్టినా స్టార్ట్ అవుతుంది, జాగ్రత్త. సరేనా? హలో రీతా. హలో, నేను ఇక్కడే ఉన్నా. బయటే వెయిట్ చేస్తున్నా. నువ్వెక్కడున్నావు? హాయ్ రీతా, ఇక్కడ. హాయ్. హాయ్. ఈ పుత్తడి బొమ్మేనా నా మీద ఎక్కేది? నైస్ ఫిగర్. ఇదే నువ్వు చెప్పిన బైకా? వెళదామా? నాకు హెల్మెట్ లేదా? వెనకాల కూర్చున్న వాళ్ళకి ఎందుకు హెల్మెట్? జస్ట్ ఫర్ ప్రికాషన్స్. నాతో వచ్చేటప్పుడు ఎందుకు ప్రికాషన్స్? వెళ్దామా? Yep.